నమస్తే బ్రో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 5:36 కల్లా దర్శనం చేసుకోవచ్చు. 5:30కి ఓపెన్ చేస్తారంట టెంపుల్. అది దీని తర్వాత మనకి కన్నడ వేరే రాదు. కాజీ క్యాజీ అని చెప్పి రూమ్ వెతుక్కోవాలి ఫస్ట్. బ్రో ఎక్కడ ½ కిలోమీటర్ ఆంధ్ర ఇక్కడ బండ్లు ఉన్నాయి రాడా ఆంధ్ర బండ్లు తినే బండ్లు రాంద్ర ఏముంటాయి బండ్లు అంటే. ఎన్ని కావాలి నీకు? నెల్లూరు సైడ్ అతను. అవునవును, నీ ఎంట్రీ కోసం వెయిటింగ్ ఇక్కడ మేము. రాజేంద్ర వచ్చాడు అన్నొచ్చాడు. హాయ్ బ్రో, ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో రాజేంద్రతో ట్రిప్ అంటే? ఇంకా రాజేంద్ర బండ్లు ఉన్నాయి. भैया एक पैकेट दे दो ना. क्या बारे? हाँ पूरा पैकेट चाय बेटा. డైరెక్ట్ గా మరి బట్టలు ఎలాగా? ఫుడ్ ఈరోజు. చలో ఫస్ట్ కామెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అడుగుతుంది ఒకరు, వెళ్తుంది ఒకరు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చూడండి ఎవరినైనా నమ్మచ్చు కానీ ట్రిప్ కి వస్తాను నువ్వు ప్లాన్ చేయరా అంటారు. చూడండి ఆ దొంగ మాత్రం నమ్మకూడదు. ఫస్ట్ హ్యాండ్ ఇచ్చేదేవాడు. మీ గ్యాంగ్ లో ఎవరున్నారు ఫస్ట్ వాడికి షేర్ చేయండి. ఇది ఫస్ట్ 4 మెంబర్స్ ఫిక్స్ అయ్యాం. దానిలో మనవాడి ఫ్రెండ్ ఫస్ట్ డ్రాప్ అయిపోయి ఇంకొక ఫ్రెండ్ సెట్ చేశారు అనమాట. ఆ బ్యాచ్ లోనే ఉన్నాడు. ఒక లాస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా అందరు బయలుదేరిపోయే టయానికి హ్యాండ్ ఇచ్చాడు. ఇంకో వండర్ఫుల్ అయిన విషయం ఏంటంటే మేమందరం నైట్ షిఫ్ట్లు. సో అందరు ఇప్పుడే షిఫ్ట్లు చేసి వచ్చాము. ఒక్కడే పడుకోలేదు. 11కి 11:30కి లాగౌట్లు పెట్టుకుని అందరూ వచ్చాం. ఇంకొక ఆయన అయితే ఆయన కనబడుతున్నాడా, ఆయన అయితే ఒకే ఒక జత పెట్టుకున్నాడంట. అదే ఆయన కాదు బాబు, గాల్సిను గాలి గాలి మీద వెళ్ళు. ఒక ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు ఇప్పుడప్పుడు సాంస్క్రిట్ వచ్చేస్తుంది. సో మీరు కొంచెం బీప్ సౌండ్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఓకే, దాంతో మొత్తం చూసుకుంటాం తర్వాత. నేను గాలి గంగారావు ఇప్పుడే గాల్లో పడిచ్చాడు. తర్వాత ఇలాంటివి ఎన్ని ఉంటాయో తెలియదు అనమాట. అసలు నైట్ అందరూ ఎవరు నిద్రపోకూడదు అనే కాన్సెప్ట్ లో ఉన్నాడు అనమాట ఆయన. కాసేపు అయిన తర్వాత మంచి మ్యూజిక్ సిస్టమ్ పెడతారు. అది నేను పెట్టాం, ఈయన రాజేంద్ర పెడతాడు అనమాట. పక్కా మ్యూజిక్ స్టార్ట్ అయిన 10 నిమిషాలు పడుకుంటాం. అది గ్యారెంటీ ఇస్తున్నాం మీకు. లేకపోతే మనోడే తుప్పల్లో పాడిచ్చాడు అనుకో, తుప్పల్లో పోయినా పర్లేదు బ్రో, కానీ తుప్పల్లో ఎవరైనా డిస్టర్బ్ చేసాం అనుకో అది మనకి మహా పాపం తగ్గింది, ఓకేనా? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? వీడియో అప్లోడ్ చేస్తేనే రాయన్న ఫ్రాన్స్ అసెంబ్లీ కామన్ సెన్స్ లో కదా ఇదారా తాడి పెరిగిన బుద్ధి దానికి. రాజేంద్ర ప్రసాద్ ఆర్మీ నాకు బన్ను ఫ్రెండ్ కి ఫుల్ బన్ ఇవ్వలేనంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. అది కాక ఇప్పుడు అప్పు చేసే ట్రిప్ వస్తున్నాం, అదో హైలైట్. మీరు ఈ ట్రిప్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పు చేసినా పర్లేదు, ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళండి. తర్వాత అప్పేముంది, నేను కట్టుకుంటున్నాను అలానే కట్టుకోండి. కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ బ్యాంక్ లో పని చేస్తున్నాడు, ఒక క్రెడిట్ కార్డు ఇప్పిస్తాను, అయిపోద్ది ఇంకా ఎంజీ. నువ్వు తగ్గ అంతే, తగ్గేదేలే. ఇప్పటికి నాకు 2 లక్షలు అయింది ఫ్రెండ్స్. ఈ ట్రిప్ తో ఇంకొక 20,000 అయింది చాలు. ఓకే, 20,000 అయిందా అంటే దిగిపోతాను ఇక్కడ నుంచి. అంటే నా ఒక్కడే కాదు అందరిది, ఓకేనా? స్ప్లిట్ ముందర ఫ్రెండ్స్ లో స్ప్లిట్ మెయిన్, ఓకేనా? ఈయన దగ్గర ఈ కాన్సెప్ట్ ఒకటి ఉండదు అనమాట, స్ప్లిట్ కాన్సెప్ట్. ఒకసారి ఏంటంటే 8 రూపాయల దగ్గర మేము స్ప్లిట్ వేసుకున్నాం తెలుసా. అరే నీ అబ్బా, అంత డీటెయిల్ కాన్సెప్ట్ ఉంటుంది దగ్గర స్ప్లిట్. ఇలాంటి స్ప్లిట్లు పెట్టే వాళ్ళందరినీ ట్యాగ్ చేయండి దీనిలో. యాక్చువల్ గా 5 రూపాయల ఫ్రాక్షన్ గురించి మీకు తెలుసు, కానీ 3 రూపాయల చికెన్ పీస్ గురించి మీకు తెలుసా? అది ఒక పెద్ద ఇష్యూ. దానికోసం 5 గంటలు కొట్టుకున్నాం అనమాట. ఆ 3 రూపాయల చికెన్ అది. తర్వాత అంతా క్యాల్కులేట్ చేసినా తెలిసింది 3 రూపాయలే తేడా వచ్చింది చికెన్ లో. అది దాని తర్వాత చేసింది, ఓ 3 రూపాయలేనా, ఓకే ఓకే. ఆడ 3 కోట్లు ఎంతెంత వచ్చిన లేం మీకు లేకపోతే వీళ్ళేమో 3 రూపాయల చికెన్ కోసం కొట్టుకుంటున్నారు. బొక్కలో అరబన్నిచ్చి 3 రూపాయలు స్పిట్ వరకు వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ బండి మర్చిపోయి బండి గురించి చెప్పలేదు. ఈ బండి ఒకటి 10 రూపాయలు తగ్గాడు. కానీ మామూలుగా 2 రూపాయలే.
₹2 ₹10 ఫ్రెండ్స్. ఎంత ప్రాఫిట్? ₹5 బయట బ్యాగ్ లో ₹2 వర్మ. ₹2 ఎవడు ఇస్తాడు చెప్పు? మా తాత కొట్లో ₹2 అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. నా తప్పు కాదని. ఏసీ లేదా? విండోలు తీసి చల్లగా వస్తారు లోపలికి. షిట్. ఇదే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏసీ ఆన్ చేస్తే పెట్రోల్ ఎక్కువ కాలిద్దని చెప్పి విండో ఓపెన్ చేసుకోరా బొక్కడా అని చెప్తారు. అది ఫస్ట్ మనం మనీ బడ్జెట్ లో వెళ్తున్నాం, సో బడ్జెట్ లోనే థింక్ చేయాలి. అంటే కార్లో వెళ్ళట్లేదా? ఓకే, ఒక్కొక్కసారి మనమే కాదు ఎత్తు వాళ్ళు పంచేస్తారు, నేర్పించుకోవాలి చూసుకొని. సర్లే గాని ఇంక సగబండి సగబడి ఫుల్ బండి ఇచ్చాను, అది నా హృదయం. ముసలమ్మ ఒకటి వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ లో రా, ఇంటి ఎదురుగా ఎగ్ పఫ్ తీసుకొచ్చాను, చికెన్ పఫ్ ఉంది, ఇప్పుడు కారం వేయలేదంటది. అది చూడలేదు కానీ ముసలమ్మ నూడిల్స్ తెచ్చా స్వీట్, ఆ వీడియో చూసాను. ఏంటిది? నూడిల్స్ తెచ్చా స్వీట్. నూడిల్స్ ఇచ్చా స్వీటీనా? ఫ్లాట్ స్వీట్ తలుపు తీ స్వీట్, నూడిల్స్ తిందోకి. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఏంటి సౌండ్ ఏంటి? చెప్పట్లు పడుతున్నావా? ఏంటో చెప్పట్లు. ఆఫ్టర్ ఓపెనింగ్ డోర్ ఏం చేస్తున్నావు? జస్ట్ ఇంకా 5 hours తర్వాత అలవాటు అయిపోద్ది. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను ధర్మస్థలం, తెలుసా నీకు? నేను అసలు వెళ్ళామమ్మా, 3 నెలల క్రితం వెళ్ళాను. ఈ పంచ ఏంటి బ్రో అంత మాట అన్నావు? పలక్నామాకే పంచా ఏం చేస్తాం? 4 సార్లు వెళ్ళావా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్. అంటే నువ్వు కొత్తదనం కోరుకుంటున్నావు మనుషులు. ఏం చేస్తాం కానీ అబ్బాయిలే, అమ్మాయి లేదు. అదో దగ్గర ఫీల్ అవుతున్నారా ఇద్దరా? మొత్తం బడ్జెట్ అంతా చూసుకుంటాడు, కాబట్టి ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్తాడు. అమ్మాయి లేదు లేదు ఫ్రెండ్స్, అంత దూరం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అప్పుడు 2 లక్షలు ఉంది, ఇంకో 50,000 ఖర్చు పెట్టి మొత్తం అందరం తీసుకెళ్తాడు. కొంచెం బండి తింటే బాగుంది. అందరు డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తారు చూడండి ఇప్పుడు. వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈ మనిషి ఉన్నాడా ఈ స్టైల్ ఫుల్ ట్యాంక్ అంటాడు. ఫుల్ ట్యాంక్ కాదు, 1000 కొట్టి భయ్యా. 8 కిలోమీటర్లు? అది నువ్వు కాదు, ఉండి ఈ మనిషి అంటాడు ఇప్పుడు. లేదా యూపీఐ లేదంటే క్యాష్ అంటే కార్డ్ అంటాడు. అంత ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తాడు ఇప్పుడు చూడండి. భయ్యా తోడ ప్యాస్ దే అది చెప్తే ఏంట్రో. ఫస్ట్ ఇక్కడ నుంచి దగ్గర నా పెట్రోల్ అదే అంత చూసు కదా పెట్రోల్ డైలీ కొట్టేసింది. బ్రో డెన్సిటీ ఎంత ఉండాలి బ్రో చెప్పు బ్రో? డీజిల్ కి మర్చిపోయా బ్రో, డీజిల్ ది పెట్రోల్ గుర్తుంది. నరసింహ ఇది డిక్కీ ఓపెన్ చేయవా? వేరే తంది కారు డీజిల్ కొట్టేసిన ఎట్లా సార్? మళ్ళీ మెకానిక్ ఇచ్చి అంత అన్ని కార్డు జీరో ఎలక్ట్రానిక్ సిటీలో అంటే మీరు చెప్పడమే పెట్రోల్ చెప్తారా డీజిల్ చెప్తారా? ఏం కాదు. ఏం కాదు కారు ఆహా. తీసుకెళ్తున్నారు. ఆ. ఇక అందుకే నేను అక్కడికి వచ్చి ఇప్పుడు చెప్పి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన మళ్ళీ పెట్రోల్ ఆహా. ఏంటి బ్రో ఇదిగో ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ ఒక్కొక్క కార్డు లిమిట్ 1,00,000. 1 3 4 లక్షలు. దీనిలో 2 అయిపోయినాయి, 2 ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు కోడ్ 4 అన్నావు, టాప్ అప్ అన్నావు. అంటే దానికి ఫ్యూల్ కి ఆడికి వచ్చి స్టాప్ అయిపోతుంది. దెన్ అనేది టాప్ అప్ అంటే ఫుల్ ట్యాంక్ వచ్చినా కూడా పైకి వచ్చింది. ఓకే, ఈ ట్రిప్ లో మనం ఏదో చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పలేదు. యాప్ లో సాంగ్లు ఏంటి, వీడియోలు కూడా. సంక్రాంతికి వెళ్ళాడు మనోడు, తెలీదా? మీరు లేరా అయితే? చాలా చెక్కేస్తాయి జాంకాయలు. అసలు గ్యాప్ లేకుండా పటి 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 మన ఏంద్రా ఇన్ని స్నాప్లు పెడతారు, ఓపెన్ చేస్తే మొత్తం రికార్డింగ్ డాన్స్ లేదు అందులో. ఏం చేస్తావు ఫ్రెండ్స్? రే నా మాట కాదనుకో, ఆ జనంలో ఏదో ఒక మూల నిలబడి చూద్దాంరా. నిన్నెప్పుడు ఏది అడగలేదు, నా మాట కాదనుకరా. పొద్దున బాలయ్య బాబు సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళా, 6 గంటలు ఒప్పుకుంటా. తర్వాత తెలిసింది, చచ్చిపోతున్నారు అసలు, తెలుసా నీకు? ఆ తర్వాత తెలిసింది లేదా ఆఫీసర్ అని. వెళ్ళి నిజంగా వచ్చారు టికెట్ డబ్బులు అడిగెళ్ళి తీసుకుందాం అనుకుంటా. లేకపోతే 50 బొక్క
టికెట్ కి 500 పెట్టచ్చు కానీ ఎక్స్ట్రా 50 రూపాయలు పెట్టుకోండి. అది నాకు తెలుసు 2000 అవుతుంది 50కే వస్తుందని, కానీ ధోనికి 500కి వెళ్తాం ఫస్ట్ రోజు. అయితే చెప్పండి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు రెడ్ లైట్ ఏరియా ఎందుకు వచ్చిందో? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకు చెప్పలేంద్ర? అది తెలియదు, అదే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఏమని రెడ్ లైట్ ఏరియా ఎందుకు పెట్టారట? ఏ బ్లూ లైట్ పెట్టచ్చుగా, గ్రీన్ లైట్ పెట్టచ్చుగా. రెడ్ లైట్ ఇండికేషన్ ఏంటంటే డేంజర్ అని చెప్పి. సాంబా చెప్పండి. రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. ఎస్, అలాంటి పనులు చేయటం డేంజర్ అని చెప్పి, అలాంటి ఏరియాకి వెళ్ళటం డేంజర్ అని చెప్పి. ముందర చూడు ఎన్ని రెడ్ లైట్లు కనిపిస్తాయో. అవన్నీ డేంజర్లని. కార్ కూడా వెనక రెడ్ లైట్లు ఎందుకు పెడతా తెలుసా? అది రెడ్ లైట్ గా ఉంటే బాగుంటదని. నువ్వు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందో గానీ. ఏంటంటే రెండింటింటా కింద కలర్లు కూడా పెట్టాడు చూడు. ఎన్ని మంత్స్ తర్వాత ట్రిప్ ఇది ఉంది? ఆఫ్టర్ 1 year ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇయర్ డిసెంబర్ కి వెళ్ళాం, మళ్ళీ ఇయర్ డిసెంబర్. ఎక్కడికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ డిసెంబర్? అది మాకు తెలియదు. ఒకసారి గోవాకి వెళ్ళాం. ఓ అది గోవా. ఐ రిమెంబర్. లాస్ట్ ఇయర్ జూన్ 2024. తర్వాత మనం ఇదే వెళ్తుంది. Yes. మ్యాటర్ ఏంటంటే గోవా వచ్చిన వాళ్ళు ఎవరు తర్వాత లేరనమాట. Yeah. మేమిద్దరమే చేరావు, అది అందరు అస్సాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అప్రిషియేట్ చేయొచ్చు. ఒకే గ్రూప్ తో 2 ట్రిప్లు వెళ్ళిన వాళ్ళకి దండం పెట్టచ్చు. యా, ఫ్రీగా కొబ్బరిగా కొట్టాలని చెప్పండి, మనోడు వెళ్ళి కొడతాడు గుడిలో కావాలంటే. ఎక్కడ కొట్టాలో కూడా నువ్వే చెప్పు. ఇంతకీ కారు నువ్వు ఒక్కడే నడిపేది? ఇప్పుడు నువ్వు కూడా నడుపుతావు కారు? నేను నడుపుతాను కానీ సింగిల్ టైం అనమాట. వద్దు అమ్మా, మనకి ఒక యూట్యూబర్ కాలేదు. ఓకేనా? ఏం నిజం చెప్పచ్చు కదా, ప్రాణాల పైన ఆశ ఉందని చెప్పి. అసలు ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయో. లేదు ఆంధ్ర, నిజంగా నడుపుతారా ఆంధ్ర? నేను నిజంగా వచ్చా ఆంధ్ర. నేను నడిపేవాడిని. ఏంటది? అదేదో ఉంటే మా కోడ్ అమ్మాయిలు కూడా ఎక్కుతాడు నా కార్ లో. వైసిటీలో వైసిటీ వచ్చాడండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలమ్మా. ఫ్యామిలీ పెళ్లి చేసుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అంట. ఫ్యామిలీ ఆడియన్స్. మాకు ఆఫీస్ లో ఇంపాక్ట్ చేయంటారా ఆంధ్ర? ఎవరి మీద ఇంపాక్ట్ చేస్తావు? మనం ఎవరిపైన ఇంపాక్ట్ చేయమన్నమాట, మనం చూసి వాళ్ళు ఇంపాక్ట్ అవుతారనమాట. రోడ్లు క్లీన్ చేయటం, చెత్త క్లీన్ చేయటం, ఓకే ఓకే, లేదంటే చెట్లు నాటడం. స్వచ్ఛ భారత్. యా, కైండ్ ఆఫ్. స్కూల్కి వెళ్ళి హెల్ప్ చేయటం అంట, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వటం. ఇలాంటివన్నీ చేస్తే ఒక టీ షర్ట్ మళ్ళీ ఒక ఫోటో ఇస్తారు, ఇంపాక్ట్ డే అని చెప్పి ఒక టైటిల్ ఇస్తారు. ఇది మంచిది. ఇలాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే ఇలా అయితే మనం వర్క్ వెళ్ళచ్చు. వర్కే ఏం లేదు అన్నాడా, ఇవన్నీ ఆఫీస్ ముందన్న ఆఫీస్ తర్వాత పెట్టుకోవాలి కాన్సెప్ట్ లో. నువ్వు ఈ ఒక్క వీడియోతో మొత్తం ఆశ్చర్యపోతా ఉండు, మామూలుగా ఉండదు. మొత్తం మీ ఊరు అందరూ అసలే మనం ఎంతవరకు తెలియకుండా మనం చాలా మేనేజ్ చేస్తాము. అంటే ఊరంటే భయపడరా ఫ్రెండ్స్ మీరు? అంటే అది రే రామ్ జనరల్ అక్కడెక్కడో వచ్చి బ్యాంగ్లూర్ పని చేస్తే మనోడు ఎలాంటి తెలుసా, చిన్నపిల్లడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అరే నీకు వీళ్ళు తెలుసారా అని చెప్పి ఒక అమ్మాయి ఫోటో చూపించాడట, యాక్ట్రెస్ ది. చూపిస్తాం అనుకుని తెలియదు అన్నాడట. వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పి వాడు అన్ని నీట్ గా చూపించి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క మీ కొడుకు అలా పెంచావు చూడు, వాడు ఏ చూస్తున్నాడు చెప్పేసాడు పిల్లడి పైన. పాపప్పుడు వాడే వాళ్ళ అమ్మ వేసుకుందాండి, ఇంకేం లే. చూపించిన వాడే ఈడు వెళ్ళి వాడిపోయి చెప్పేశాడు మళ్ళీ ఇంట్లో.